నేరస్తులు, అందులో కూడా ఆర్థిక ఉగ్రవాదులు ఎలాంటి పందాన్ని ఎంపిక చేసుకుంటారు కొనికి ఇది ఒక ఉదాహరణ. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక పక్క పట్టణ ప్రాంతాల్లో ఉండే భూములు, నేను ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి. కావలి, నెల్లూరు, ఏ టౌన్ చూసినా, ఈవెన్ ధర్మవరం మీరు చూశారు మార్నింగ్ వాక్ ఏం చేశాడు. కాబట్టి అవన్నీ ఉన్నాయి. మా వాళ్ళు అవన్నీ కంపేర్ చేయలేకపోయారు. అవన్నీ కూడా కంపేర్ చేస్తాం. విశాఖపట్నం, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు ఒకే స్టడీ, అంతవరకే ఇవ్వగలిగాం. అదే మరి కొత్తగా ఒక మెథడ్ ఎస్టాబ్లిష్ చేశారు. హౌస్ సైట్స్ పేరుతో ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి ఆ కొండే భూమిని ముందే వీళ్ళు కొంటారు. ఒక స్మాల్ ట్రాన్సాక్షన్ చేస్తారు. ఆ ట్రాన్సాక్షన్ అబ్నార్మల్ గా చేస్తారు. అదే మార్కెట్ రేట్ గా చూపిస్తారు. దానికి 2.5 times డబ్బులు ఇస్తారు. అంటే ఇది ఒక పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కొన్నిటి వరకు. ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులకి ఇచ్చేటప్పుడు అన్ని ఆఫీసులకి ఇవ్వాలి. ఇక్కడుండే మీడియాకు కూడా మీకు కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. 22 ఆఫీసులు, 41 ఎకరా, ఎక్కడికక్కడ ఒక అడ్వాన్స్ ప్యాలెస్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు. ప్రజాస్వామ్యానికే గంతలు కట్టే పరిస్థితికి వచ్చారు. మీ అందరూ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిణామం తీసుకొచ్చారు. ఇంకొక పక్కన అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్, అనర్హులకి, వీళ్ళ కార్యకర్తలకి, వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ బినామీలకి ఇష్టానుసారంగా అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ అన్ని ఇన్ఎలిజిబుల్ పర్సన్స్ కి ఇచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే అసైన్డ్ ల్యాండ్స్, ఇది చాలా నేరం పిఓటి కింద. అలాంటి భూమిని వేరే వాళ్ళు ముందు కల్టివేట్ చేసుకుని వాళ్ళు రికార్డ్ చేసుకుంటే దాన్ని ఫ్రీ హోల్డ్ చేసి రెగ్యులరైజ్ చేశారు. అంటే ఇది ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం. అలాంటివి చేశారు. అదే సమయంలో ఇంకా లాస్ట్ కొంచెం రీసర్వే పేరుతో భూముల బౌండరీసే మార్చేశారు. ఇంకొక పక్క ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది పరాకాష్ట. ఇంకెవ్వడికి భూమి మీద హక్కు లేకుండా భూములన్నీ దోచుకోవడానికి, ఒక రాచబాటేసుకోవడానికి కార్యక్రమాన్ని ప్రారంభించే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే మోడస్ ఆఫ్ ఆపరేషన్ లో విశాఖపట్నం రామానాయుడు స్టూడియో, ఇల్లీగల్ గా ఆ స్టూడియోకి ఇచ్చినటువంటి ల్యాండ్ ని రెసిడెన్షియల్ క్లాసిఫికేషన్ చేసి దాంట్లో వాటా కొట్టేశారు. కడాన సుప్రీంకోర్టుకి వెళ్లే పరిస్థితికి వచ్చింది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చారు. ఆ స్టేజ్కి వచ్చింది రామానాయుడు స్టూడియో. అక్కడ స్టూడియోలో నేనే ఇచ్చాను. ఆ రోజు రామానాయుడు గారితో మాట్లాడినప్పుడు విశాఖపట్నంలో షూటింగ్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు హైదరాబాద్ తర్వాత విశాఖపట్నాన్ని ఒక సినిమా షూటింగ్లకు ఉపయోగించే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఇచ్చాం. మంచి ప్లేసెస్ ఉన్నాయని అలాంటి దీంట్లో ఇది చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ హైగ్రీవా ల్యాండ్స్, ఇది మీరు చూస్తే 12 ఎకరాల 51 సెంట్లు. ఇది ఎప్పుడో ఆ ల్యాండ్ ని వాళ్లకు ఇచ్చారు ఓల్డేజ్ హోమ్ కి. దాన్ని రెసిడెన్షియల్ డెవలప్మెంట్ కి మార్చి ఎంవివి సత్యనారాయణ ఎంపీ కోటేసే పరిస్థితికి వచ్చాడు. ఓల్డేజ్ హోమ్ ను కూడా వదిలిపెట్టలేదు కడాన. మామూలు భూములు కాదు ఇవన్నీ, అలాంటి గనులన్నమాట వీళ్ళు. ఇంకో పక్క శారదాపీఠం, 1 లక్ష రూపాయల ఎకరా, ఆడైతే మంచి వాల్యూ ఉంది. 40 కోట్ల 50 కోట్ల తెలియదు, 15 ఎకరాలు కొత్త వలస భీముల్లో. ఇంకొక పక్క షాహీ హియరింగ్ కేర్ అని 1 ఎకరా 15 కోట్లుంటే ఫ్రీగా వీళ్ళ సొంత సొమ్ము అయినట్టు దానం చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇంకొక పక్క దస్బల్లా ల్యాండ్స్, వాళ్ళకి ఆ భూములు వచ్చాయి. ఆ భూములు సుప్రీంకోర్టు వరకు పోయి ఫైట్ చేసి వస్తే రాణి ఆఫ్ వధ్వాన్ అనే అండ్ ఏజెన్సీ పేరుతో వాళ్ళకి లింక్ లేకపోయినా
దాని అపార్ట్మెంట్స్ తీసేసుకొని కన్స్ట్రక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇట్ ఈస్ టోటల్ ఇల్లీగల్. వీళ్ళు ఇష్ట ప్రకారం బలవంతంగా ఆర్మ్ ట్విస్ట్ చేసి ఆ భూ కబ్జా చేసి వీళ్ళు అపార్ట్మెంట్స్ కట్టే పరిస్థితికి వచ్చారు. ఎంవివి ఎంకే హౌసింగ్, ఈ హౌసింగ్ చూస్తే ఎంపీ ఇంకా అద్దె లేదు, ఏమైనా చేయించేనా. అక్కడ అపార్ట్మెంట్ డెవలప్మెంట్ కోసం 10 ఎకరాల 57 సెంట్లు ఏది కోర్మన్నపాలెం ల్యాండ్ ఓవర్స్ ట్రీట్ చేసి 0.96% ప్రాజెక్టుల షేర్. ఎక్కడైనా ఇది జరుగుతుందా ప్రపంచంలో అడుగుతున్నారు. అంటే ఎంత దౌర్జన్యం, ఎంత అరాచకం, ఎంత విధ్వంసం అంటే ఇవన్నీ పరాకాష్ట అన్నమాట. ఇంకో పక్క ఎంవివి పీక్ పర్మిషన్ ఎంవివి బిల్డర్స్ కి ఇచ్చి టైటిల్ డిస్ప్యూట్ ఇగ్నోర్ చేసి 65 కోట్లు టీడీఆర్ గివెన్ అవుట్ ఆఫ్ టర్న్ ఇచ్చి ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ నేను చెప్పేటి కొన్నే చెప్తున్నా, టైం కూడా అంత ఉండదు కాబట్టి ఇంకా రాను అవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఈ 3 నెక్స్ట్ ఇవి ఆ టైప్ ఆఫ్. ఇంకొక పక్క ఇది ఒంగోలు 101 కోట్ల రూపాయల ఆస్తి. ఇక్కడ కూడా ఎన్ని చేయాలనో అన్ని విధాలుగా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అని, అన్క్లైమ్డ్ ప్రైవేట్ ల్యాండ్స్, ఎంటీ సైట్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవన్నీ గ్రాప్ చేసి క్రియేటెడ్ ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ విల్, పార్టిషన్ డీడ్, డీకే పట్టా, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్స్, డెత్ సర్టిఫికేట్స్, ల్యాండ్ కన్వర్జన్ సర్టిఫికేట్స్, జీపీఏ, సేల్ డీడ్స్ ఇలాంటివన్నీ చేసి అన్నీ కూడా ఎక్కడికక్కడ గోల్మాలలు చేసి మొత్తం ఇది చేస్తే ఇటీవల కేసులు పెట్టారు. అక్యూజ్డ్ 77 మంది, టోటల్ ఫేక్ డాక్యుమెంట్స్ 572, టోటల్ విక్టిమ్స్ 112 మంది. హౌస్ సైడ్స్ ఎక్స్టెంట్ గ్రాబ్డ్ వచ్చి 27,610 స్క్వేర్ యార్డ్స్, వాల్యూ వచ్చి 101 కోట్ల రూపాయలు. ఇవి క్రియేటెడ్ సివిల్ లిటిగేషన్. అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ చెప్పి ఇష్టానుసారంగా చేసి బలవంతంగా లాక్కునే పరిస్థితి పెద్ద ఇష్యూ అయింది. ఇది కూడా ఇన్వెస్టిగేషన్ లో ఉంది యాజ్ ఆన్ టుడే. నెక్స్ట్ ఇది ఎంత దర్జాగా మీరు చూడండి, ఫ్లాగ్ పెట్టేసి ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు, ప్రొక్లైన్స్ పెట్టి మరి. నెక్స్ట్ ఇక్కడ తిరుపతికి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఇవన్నీ సెటిల్మెంట్ ల్యాండ్స్ తిరుపతిలో, లేకుంటే మఠం భూములు కూడా ఉన్నాయి అక్కడ. ఈ భూముల్ని ఇష్టానుసారంగా 22A ఉపయోగించి వీడు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. మామూలు 1-2 కాదు, మొత్తం తిరుపతి, రేణిగుంట ఏరియా అంతా మీరు చూసి చిత్తానూరు ఏరియా అంతా మొత్తం కూడా డిస్ప్యూటెడ్ ల్యాండ్, అవన్నీ సెటిల్మెంట్ ల్యాండ్స్. ఇవన్నీ ఇష్ట ప్రకారం కొట్టేశారు. నేను కొన్ని ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా. 4.5 ఎకరాలు కాలువపురంబోక్ చిత్తానూరులో, తిరుపతి రూరల్ మండలం. ఇంకొక పక్కన 27.14 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ మంగళం, తిరుపతి అర్బన్. 3.3 ఎకరాలు కుంటపరంబోక్ ఇన్ దామినేడు, తిరుపతి రూరల్ మండలం. 1.33 acres ఆఫ్ కాలువపురంబోక్ ఇన్ చిగురువాడ, నార్త్ కంట్రీగా ఆఫ్ తిరుపతి రూరల్. 12.69 ఎకరాలు ల్యాండ్ సీలింగ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇన్ సూరప్ప కాసం, రేణిగుంట మండలం. 15.28 ఎకరాలు చెరువు ఇన్ కోట్రమంగళం ఆఫ్ రేణిగుంట మండలం. 7.98 ఎకరాలు ఇది దుర్గ సముద్రం విలేజ్. ఇవన్నీ మీరు చూస్తే దేన్ని వదిలిపెట్టలేదు వీళ్ళు. కాలువ పరంబోకు వదిలిపెట్టలేదు, ప్రభుత్వ భూములు వదిలిపెట్టలేదు, కుంట పరంబోకు వదిలిపెట్టలేదు, కడాన ల్యాండ్ సీలింగ్ భూమిని కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చారు. అన్నిటికీ ఏంటి 22A. ఎవరి భూమి అయినా 22A పెట్టేస్తారు, వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మార్చేస్తారు. ఇలాంటివి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇది చిత్తూరులో 782 ఎకరాల భూమి. వయోలేషన్ ఆఫ్ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ 1948. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో నేను రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు
నేను ఆలోచించేవాడిని. అప్పుడు అక్కడ ఒక ఏడీబీ రెడ్డి అని ఒక అతను ఉండేవాడు. సెటిల్మెంట్ ఆఫీస్ నెల్లూరులో ఒక ఆఫీస్ ఉండేది. ఆయన పని ఎవడికి భూమి కావాలో రాయిచ్చేవాడు. ఇదే పని అన్నమాట. చాలా ఫేమస్ కూడా అది. అప్పుడు నేను ఆలోచించాను, ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడేంటి ఈయన ఇస్తున్నాడని డిపార్ట్మెంట్ని అబాలిష్ చేశాం. డిపార్ట్మెంట్ని అబాలిష్ చేసిన తర్వాత చట్టంలో ఉన్నా కూడా ఆ భూమి చెందవలసింది గవర్నమెంట్కి. మీకు హైదరాబాద్లో ఒకటి ఉంది, ఎవాక్యుయేషన్ ప్రాపర్టీ. ఎప్పుడో కొంతమంది కంట్రీ డివైడ్ అయినప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. ఆ భూములు ఎవరికి రావాలి? గవర్నమెంట్కి రావాలి. కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసుకుని ఆ భూములు కొట్టేసే పరిస్థితి వస్తా వచ్చారు. నేను ముఖ్యమంత్రి అవుతాను, మీరు చాలా మంది చూస్తుంటారు. అప్పుడు బన్వర్లాల్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టా. అతను ఎక్కడ చూసినా ఒక బోర్డు పెట్టేవాడు, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్, ఎనీ ట్రస్ పాస్ విల్ బి పనిష్డ్ సివియర్లీ అని. అప్పట్లో నేను ఇంకోటి పెట్టాను, ఎంఆర్ఓకి ఒక ప్రొహిబిటరీ బుక్ పెట్టి ప్రభుత్వ భూములను ఐడెంటిఫై చేసి ఆ బుక్ లో రాయాలి. రాసుకున్న తర్వాత ఆయన ఎవ్రీ వీక్ ఇన్స్పెక్ట్ చేయాలి. ఈజ్ ది కస్టోడియన్ ఆఫ్ దట్ ల్యాండ్స్ అన్నమాట. అదే సమయంలో కొత్తగా ఎంఆర్ఓ అనేస్తే అవి ఫిజికల్ గా అతనికి హ్యాండ్ ఓవర్ చేసి ఈయన రిలీవ్ కావాలి. దట్ వాజ్ ది రూల్స్ ఐ పాస్డ్. 982 ఎకరాలు రాచమార్గంలో ఇచ్చేశా. అక్కడ పెద్ద లీడర్ ఉన్నాడు దోపిడీ చేయడానికి. ఇది పుంగనూరు కాన్స్టిట్యున్సీ. అంటే ఎక్కడికి పోయారో నాకు అర్థం కావడం లేదు. అంటే ఏమైనా జరిగిపోతుందనే ధీమా, ఏమి చేసినా మేము తప్పించుకుంటామని ఒక గర్వం వచ్చి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ వీళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటివి. 982 ఎకరాలు మొన్నే పట్టా చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇక్కడికి వచ్చే కొద్దికి హౌస్ సైట్స్ మీరు ఇక్కడ చూస్తే ఎంత దుర్మార్గం అంటే, అసైన్డ్ ల్యాండ్స్, ఎస్సీ ఎస్టీ బీసీ బెనిఫిషరీస్ ల్యాండ్స్ అన్ని ఫోర్సిబుల్ గా తీసేసుకున్నారు. 10,000 ఎకరాలు. మాది పేదల ప్రభుత్వం, పెత్తందారులకు పేదలకు పోరాటం జరుగుతుందని చెప్పే పెద్ద మనుషులు పేదవాళ్ల భూములు కొట్టేసి వాళ్ళ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకి ఏంటి పాపం వాళ్ళు చేసింది? అసైన్మెంట్ ల్యాండ్ నుండి ఫుల్ హక్కు ఉండదు. అలాంటిది చాలా జడ్జిమెంట్స్ కోర్టులో ఇచ్చారు. ఒకసారి అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ తీసుకోవాలన్నా కాంపన్సేషన్ ఇవ్వాలి, లీగల్ గా ప్రొసీడ్ కావాలి తప్ప హై హ్యాండ్ గా బిహేవ్ చేయకూడదని చాలా స్పష్టంగా చెప్పిన 10,000 ఎకరాలు లాక్కునే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన నేను ముందే చెప్పాను, వైసీపీ లీడర్స్ హౌసింగ్ కాలనీ ఎక్కడ రావాలనో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ముందుగా ఒక భూమి కొంటారు, ఆ భూమికి ప్రైస్ డిసైడ్ చేస్తారు. దానికంటే 2.5 times రేట్ ఎక్కువ వస్తుంది. ఈ విధంగా పెద్ద ఎత్తున చేశారు. ఇంకొక పక్కన ప్రొహిబిటెడ్ ల్యాండ్స్, ఆవా భూములు, క్యాటిల్ పరంబోకులు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మేము చూసేవాళ్ళం. ఊర్లలో పశువుల్ని తీసుకుపోవాలంటే ఎక్కడా జాగలేకపోతే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ క్యాటిల్ పరంబోకు ఉంటుంది, అక్కడ పెట్టుకునే వాళ్ళంతా ఊరంతా అన్నమాట. ఒకప్పుడు ఊర్లలో సంతల మారిగా అనమాట ఇవన్నీ. అలాంటివన్నీ కూడా ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. అన్సూటబుల్ ల్యాండ్ అసైన్, లో లయింగ్ ల్యాండ్, ల్యాండ్స్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ విలేజ్, శ్మశానాలు, లేకుంటే పొలాలకు పోయే భూములు, ఇవన్నీ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇన్ఎలిజిబుల్ బెనిఫిషరీస్ కూడా పెద్ద ఎత్తునిచ్చి వీళ్ళ కార్యకర్తలకు వాళ్ళ మనుషులకు ఇచ్చుకోవడానికి వాళ్ళ నాయకులు పెద్ద ఎత్తున వ్యాపారం చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇది ఆవా భూమి. ఎవరికైనా తెలుస్తుంది ఆవా భూమిలో ఎవడైనా ఇండ్లు కట్టగలుగుతాడండి? చెరువుల్లో ఇళ్లు కట్టినట్టు, అండ్ కుంటల్లో ఇళ్లు కట్టినట్టు. ఆ భూమి కూడా బాగా దిగిపోతా ఉంటారు, 6 నెలలు నీళ్లు ఉంటాయి. అలాంటి భూమి ఇంటికి ఇస్తారు. 361 ఎకరాలు, 160 కోట్ల రూపాయలు దాన్ని ఇచ్చేసే పరిస్థితి వచ్చారు. మళ్ళా లెవెలింగ్ డబ్బులు ఇచ్చారు. పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా నివాసయోగ్యంగానే భూములు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ ల్యాండ్స్ అక్వైర్డ్ హై రేట్స్,
256 ఎకరాలు 185 crores కి గుడివాడలో పెద్ద ఎత్తున ల్యాండ్ అక్వైర్ చేశారు. 73 ఎకరాలు 51 కోట్లకి కేసరపల్లిలో ఇక్కడ చేశారు. దీనికైతే మీరు చూస్తే 5 times ఎక్కువ ఇచ్చారు. మార్కెట్ రేటు కంటే 5 times ఎక్కువ రేట్లు ఇచ్చి అక్వైర్ చేసే పరిస్థితికి వచ్చారు. కడాన మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ రాష్ట్రం అంతా సీ కోస్ట్ లో సైక్లోన్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రొటెక్షన్ వాల్ ఉండాలనే ఉద్దేశంతో ఈ మ్యాంగ్రోవ్ ప్రమోట్ చేస్తాం. అది కూడా డ్యామేజ్ చేసే పరిస్థితి వస్తే కడాన కోర్టుకు స్టేజ్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం.